హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ ఈసెట్ స్టూడెంట్స్ అందరికీ వెల్కమ్. ఫైనల్ గా వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ కంప్లీట్ అయింది. ఇప్పుడు అందరి మైండ్ లో ఒకటే క్వశ్చన్ ఉంటుంది, అసలు సీట్ అలాట్మెంట్ ఎలా జరుగుతుంది? చాలా మంది కంప్యూటర్ ర్యాండమ్ గా ఒక కాలేజ్ సెలెక్ట్ చేసి సీట్ ఇస్తుంది అనుకుంటారు, కానీ ఇది కంప్లీట్ గా రాంగ్. సీట్ అలాట్మెంట్ కి ఒక క్లియర్ ప్రాసెస్ ఉంటది. ఈ వీడియో కంప్లీట్ గా చూస్తే సీట్ అలాట్మెంట్ ఎలా జరుగుతుందో, మీ ర్యాంక్ కి ఎందుకు ఆ కాలేజ్ వచ్చిందో ఈజీగా అర్థమవుతుంది. సీట్ అలాట్మెంట్ అంటే ఏంటి? మీరు కౌన్సిలింగ్ లో ఇచ్చిన వెబ్ ఆప్షన్స్, మీ ర్యాంక్, మీ కేటగిరీ, లోకల్ ఏరియా రిజర్వేషన్ రూల్స్ అన్ని కన్సిడర్ చేసి సిస్టమ్ నీకు ఒక సీట్ అలాట్ చేయడమే సీట్ అలాట్మెంట్ అంటారు. ఇది మాన్యువల్ గా కాదు, కౌన్సిలింగ్ అథారిటీ సాఫ్ట్వేర్ ద్వారా ప్రాసెస్ చేస్తుంది. కానీ సాఫ్ట్వేర్ కూడా ప్రీ డిఫైన్డ్ రూల్స్ ప్రకారం మాత్రమే వర్క్ చేస్తుంది. ఫస్ట్ స్టెప్ ఏంటంటే, స్టూడెంట్స్ అందరినీ ర్యాంక్ ఆర్డర్ లో అరేంజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ కి ఈ ఇయర్ ఏపీ సెట్ ని 35,000 మంది రాశారనుకుంది. అప్పుడు కౌన్సిలింగ్ సిస్టమ్ వాళ్ళందరినీ ర్యాంక్ 1 నుంచి ర్యాంక్ 35,000 వరకు ఆర్డర్ లో అరేంజ్ చేస్తుంది. ఆ తర్వాత ప్రాసెసింగ్ ర్యాంక్ 1 స్టూడెంట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ర్యాంక్ 1 కంప్లీట్ అయ్యాక ర్యాంక్ 2, తర్వాత ర్యాంక్, ఇలా ఒక్కొక్క స్టూడెంట్ వెబ్ ఆప్షన్ ని చెక్ చేస్తూ సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. అంటే ర్యాంక్ ఎంత మంచిగా ఉంటే అంత ముందు మీ వెబ్ ఆప్షన్ ని సిస్టమ్ కన్సిడర్ చేస్తుంది. ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ చెక్. సపోజ్ ర్యాంక్ 10 స్టూడెంట్ వెబ్ ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు అనుకుందాం, ఏయుసిఈ, ఎస్వియుసిఈ, జేఎన్టీయుఏ, జేఎన్టీయుకే. సాఫ్ట్వేర్ ఫస్ట్ ఆప్షన్ చెక్ చేస్తుంది. ఏయుసిఈ లో సీట్ అవైలబుల్ ఉంటే డైరెక్ట్ అక్కడే అలాట్ చేస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ ని చెక్ చేయదు, ఎందుకంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ దొరికింది కాబట్టి అక్కడే ప్రాసెస్ స్టాప్ అవుతుంది. నెక్స్ట్ ఏయుసిఈ లో సీట్స్ ఆల్రెడీ ఫిల్ అయిపోయాయి అనుకోండి, అప్పుడు సాఫ్ట్వేర్ ఆప్షన్ 2 చెక్ చేస్తుంది. ఎస్వియుసిఈ లో సీట్ ఉంటే అక్కడే అలాట్ చేస్తుంది. అక్కడ కూడా ఫుల్ అయిపోతే ఆప్షన్ 3, ఆప్షన్ 3 ఫుల్ అయిపోతే ఆప్షన్ 4. ఇలా ఇచ్చిన ఆప్షన్స్ లో అవైలబుల్ సీట్ దొరికే వరకు కంటిన్యూ అవుతుంది ప్రాసెస్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. స్టూడెంట్ ర్యాంక్ 650. వెబ్ ఆప్షన్స్ ఏమిచ్చాడు? ఏయుసిఈ, ఎస్వియుసిఈ, జేఎన్టీయుఏ, జేఎన్టీయుకే, జీవీపీ అండ్ విఆర్ఎస్ఈసి. ఏయుసిఈ లో ఫుల్ అయిపోయాయి, ఎస్వియుసిఈ లో కూడా సీట్స్ ఫుల్ అయిపోయాయి, జేఎన్టీయు లో సీట్ అవైలబుల్ గా ఉంది. కాబట్టి సాఫ్ట్వేర్ జేఎన్టీయుఏ ని అలాట్ చేస్తుంది. అంటే ఫస్ట్ 2 కాలేజ్ రాలేదని సాఫ్ట్వేర్ మిస్టేక్ అని కాదు, అప్పటికే సీట్స్ ఫిల్ అయిపోయాయని అర్థం. ఇప్పుడు సీట్ అలాట్మెంట్ లో మెయిన్ ఫ్యాక్టర్స్ చూద్దాం. మీ సీట్ ని డిసైడ్ చేసే మెయిన్ ఫ్యాక్టర్స్. ఫస్ట్ ర్యాంక్. ఎంత బెటర్ ర్యాంక్ ఉంటే అంత బెటర్ ఛాన్స్. కేటగిరీ అంటే ఓసీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, ఇలా కేటగిరీని బట్టి కట్ ఆఫ్ చేంజ్ అవుతూ ఉంటుంది. లోకల్ ఏరియా, ఏయు రీజియన్, ఎస్వియు రీజియన్, లోకల్ రిజర్వేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత జెండర్. కొన్ని కాలేజెస్ లో గర్ల్స్ కి రిజర్వేషన్ ఉంటుంది. నెక్స్ట్ వెబ్ ఆప్షన్ ఆర్డర్. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ గా పెట్టిన కాలేజ్ కి ఛాన్స్ ఉంటే అక్కడే అలాట్ అవుతుంది. ఇప్పుడు కామన్ మైత్స్ ని క్లియర్ చేసేద్దాం. డౌట్స్ ఏంటంటే, కంప్యూటర్ ర్యాండమ్ గా సీట్ ఇస్తుంది అని, కానీ రియాలిటీలో రూల్స్ ప్రకారం ప్రాసెస్ చేస్తుంది. మైత్ 2, ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇస్తే లాస్ట్ కాలేజ్ వస్తుంది. రియాలిటీలో ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వడం చాలా సేఫ్. ఫస్ట్ అవైలబుల్ బెస్ట్ ఆప్షన్ ని అలాట్ చేస్తుంది. మైత్ 3, ఫ్రెండ్ కి బెటర్ కాలేజ్ వచ్చిందంటే సిస్టమ్ మిస్టేక్ కాదు. రియాలిటీలో ర్యాంక్స్, కేటగిరీ, రీజియన్, రిజర్వేషన్, వెబ్ ఆప్షన్స్ ని బట్టి డిఫరెంట్ గా అలాట్ అవుతుంది. ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. సీట్ అలాట్మెంట్ అనేది ర్యాండమ్ ప్రాసెస్ అయితే కాదు. మీ ర్యాంక్, మీ కేటగిరీ, మీ లోకల్ ఏరియా మరియు మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్, ఈ 4 ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని సాఫ్ట్వేర్ అలాట్ చేస్తుంది సీట్ ని. రిజల్ట్స్ వచ్చే వరకు టెన్షన్ పడకండి. మీ వెబ్ ఆప్షన్స్ కరెక్ట్ గా ఇచ్చుంటే సిస్టమ్ అవైలబుల్ బెస్ట్ ఆప్షన్ ని మీకు అలాట్ చేస్తుంది. వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఏపీ సెట్ కౌన్సిలింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ సీట్ అలాట్మెంట్.